హైదరాబాద్ లో లాల్ దర్వాజా బోనాల పండగ వైభవంగా జరుగుతోంది. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఎంపీ కవిత అమ్మవారికి బోనం సమర్పించారు. ఎంపీ దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి వెండి బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మ చల్లని చూపు ప్రజలపై ఎప్పుడూ ఉంటుందన్నారు. బోనాల జాతర మొదలైనప్పటి నుంచే హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయన్నారు. గోల్కొండ బోనాల నుంచి ఇప్పటి వరకు ప్రతి వారం వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అమ్మ ఆశీర్వాదం ఉందన్నారు తలసాని. అమ్మవారి చల్లని చూపుతో ఏడాది వర్షాలు పుష్కలంగా కురవాలని కోరుకుంటున్నారని తెలిపారు ఎంపీ కవిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. పండుగ సందర్భంగా వందలాది ఆలయాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అమ్మవారి బోనాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. తెలంగాణ రాకముందు నుండి మనం అనుకున్నాము తెలంగాణ వస్తే బోనాలు కానీ బతుకమ్మ కానీ రాష్ట్ర పండుగలు కావాలి, వాటికి సంబంధించి ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేయాలనుకున్నాము. తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపుగా ఒక 20 గుళ్ళకు కూడా ప్రభుత్వం నుండి సహాయం అందేది కాదు. ఇవాళ వందల సంఖ్యలో గుళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నుండి బోనాల సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అన్ని రకాల వసతుల్ని కల్పించడం జరుగుతూ ఉన్నది. బోనాలు మరీ ముఖ్యంగా మన హైదరాబాద్లోనే 2 పెద్ద ఆలయాలలో పెద్ద ఎత్తున జరుపుకుంటాం. అందులో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో కూడా మరి ప్రతి సంవత్సరం కూడా భక్తుల రద్దీ పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇంకా వసతుల్ని కూడా ఇక్కడ మెరుగుపరుచుకోవడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్ద ఎత్తున మహిళలకు కానీ ఇక్కడ వచ్చే భక్తులకి ఆలయానికి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాము. మరి ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణలో వర్షాలు ఈ సంవత్సరం కూడా టైంకి కురవాలి. ఒక వారం నుండి వెనక్కు తగ్గినట్టు అనిపిస్తున్నాయి. ఇవాళ మరి బోనాలు మా ఆడబిడ్డలు ఇంతమంది ఇచ్చినటువంటి సందర్భంలో తప్పకుండా వర్షాలు మళ్ళా మెరుగవుతాయని చెప్పి రైతులకు అందరికి కూడా సహాయకారిగా ఉంటుందని, ఆ అమ్మవారి దీవెనలు తెలంగాణకు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ పిల్ల పాపల